చేసే పనిలో ముందు ఆడదానికి ఎప్పుడైనా స్వతంత్రం కావాలి. అట్టా అది మట్టుకు ఉండాదంటే మిగతా స్వేచ్ఛ ఆళ్ళు ఇళ్ళు ఏంటే మీకు ఇచ్చేదే. అట్టా మీరు గాని మారినారంటే 60 ఏళ్ల వయసులో నేను అర్థం చేసుకున్న స్వతంత్రం, 30 ఏళ్ల వయసులో నా కూతురుకు దొరికిన స్వతంత్రం, 15 ఏళ్ల వయసులో నా మనవరాలకి దక్కబోయే స్వతంత్రం, ఇక దానికి ఎప్పుడంటే ఒక కూతురు పుట్టినప్పుడు. ఈ ఊళ్ళో ఉన్న ముసలోళ్ళకంటే నేనేమి అంతగా కష్టపడి బతికిందాన్నేమి కాదు. ఏదో కొంచెం తెలివితేటలతో బతికేశానంతే. అందువల్లనే ఈ ఊర్లో ఆడదాని పేరు మీద ఉన్న ఒకటే ఇల్లు ఇద్దే. ఏ నేను నా కొడుకులకు కూడా చెప్పని రహస్యం ఏంటికి మీకు చెప్తున్నాను తెలుసునా? ఈ సృష్టించడం, రక్షించడం, నాశనం చేయటం లాంటివన్నీ మగవాళ్ళు చూసుకుంటారని చెప్పినోడే దుడ్డుని చదువుని కూడా ఆడవాళ్ళు చూసుకుంటారని చెప్పినాడు తెలుసునా? అదే 6 చేయటం మన వల్లే అవుతుందని ఆ మగోడికి కూడా తెలుసు. బంగారం కోసమే అయినా కూడా నన్ను రక్షించడం కోసం మీరందరూ పస్తులుండే నేను కట్టుకున్న చీర మార్చి నా కూతురు చెయ్యాల్సింది మీరందరూ కూడా చేసి నన్ను కాపాడి ఈ ఇంటికి మీరు తిరిగి తీసుకురావడం వల్ల నా 3 కొడుకులు నా వల్ల అప్పులు పాలైపోయినందుకు ఇప్పుడు దీన్ని 4 భాగాలు చేసి ఇస్తాను. నేను ఆడదాన్ని అని మాటలు చెప్తే సరిపోదు, బతికి చూపించాలి. రండి వచ్చి తీసుకోండి.